హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ గడువు ఇవాటితో ముగిసింది. బీజేపీ, ఎంఐఎం అభ్యర్థులతో పాటు 2 స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. మొత్తం 4 నామినేషన్లు దాఖలు చేశారు. బీజేపీ తరపున గౌతమ్ రావు, ఎంఐఎం తరపున మీర్జా రియాజ్ ఉల్ హసన్ నామినేషన్ దాఖలు చేశారు. అయితే ఈ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ లు పాల్గొనలేదు. కాంగ్రెస్ మద్దతుతో ఎంఐఎం ఏకగ్రీవం అవుతుందనుకున్న సమయంలో బీజేపీకి పోటీలోకి దిగింది. బీజేపీ నామినేషన్ వేయడంతో ఎమ్మెల్సీ పోలింగ్ అనివార్యమైంది. ఈ నెల 23న హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ పోలింగ్ జరగనుంది. 25న కౌంటింగ్, అదే రోజున ఫలితాలు ప్రకటించనున్నారు అధికారులు. మరిన్ని డీటెయిల్స్ సత్యం అందిస్తారు. సత్యం, హైదరాబాద్ ఎమ్మెల్సీ నామినేషన్లు ముగిశాయి, అప్డేట్స్ ఏంటి? హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక నామినేషన్ ఈ రోజుతో ముగిసింది. ఇప్పటి వరకు 4 అభ్యర్థులు నామినేషన్ వేశారు. దాంట్లో బీజేపీ నుంచి గౌతమ్ రావు, అదేవిధంగా మజ్లిస్ పార్టీ నుంచి మిర్జా రియాజ్ నామినేషన్ దాఖలు చేయగా 2 స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్ వేశారు. ఇక ఈ ఎన్నిక ఈ నెల 23న జిహెచ్ఎంసీలో జరగనుంది. ఈ ఎన్నిక దాదాపు ఇప్పటి వరకు అంటే గతంలో కాంగ్రెస్ పార్టీ అయినా మజ్లిస్ హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికలలో దాదాపు ఏకగ్రీవమయ్యాయి. కానీ ఈసారి బీజేపీ అభ్యర్థిని ప్రకటన చేయడంతో ఈసారి ఎన్నిక తప్పనిసరి అయింది. ఈ ఎన్నికల్లో హైదరాబాద్ జిల్లాకు సంబంధించిన ఎంపీ, అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిహెచ్ఎంసీ కార్పొరేటర్ అంటే హైదరాబాద్ జిల్లా పరిసర ప్రాంతాల్లో ఉన్న కార్పొరేటర్లతో మొత్తం 110 మంది ఓటర్లు ఈ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకుంటారు. దీని ద్వారా ఇటు బీజేపీ వర్సెస్ మజ్లిస్ పార్టీ మధ్య ఎన్నిక జరగనుంది. అయితే కాంగ్రెస్ పార్టీ మజ్లిస్ పార్టీకి మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. ఇంకా కాంగ్రెస్ అభ్యర్థిని రంగంలో దించలేదు, అధికారికంగా ప్రకటన చేయలేదు. కాబట్టి ఇటీవల ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానంలో మజ్లిస్ పార్టీ కాంగ్రెస్కు మద్దతు ఇచ్చింది. కాబట్టి హైదరాబాద్ స్థానిక సంస్థ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మజ్లిస్కి మద్దతు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చినట్టుగా పార్టీలో ప్రచారం ఉంది. అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ మజ్లిస్ అభ్యర్థికి మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. ఇక బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించలేదు. దీంతో బీఆర్ఎస్ ఎవరికి మద్దతు ఇస్తుంది, బీఆర్ఎస్ ఓట్లు దాదాపు బీఆర్ఎస్ నుంచి ఇప్పటి వరకు ఉన్న లెక్క ప్రకారం 25 ఓటర్లు ఉన్నారంటే జిహెచ్ఎంసీలో ఉన్న బీఆర్ఎస్ కార్పొరేటర్లు, జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న అంటే హైదరాబాద్ జిల్లా పరిధిలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకుంటారు. ఓటర్ల సంఖ్య 25 మంది ఉన్న బీఆర్ఎస్ ఈసారి హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో దిగలేదు. ఇక బీఆర్ఎస్ ఏం చేయబోతుంది, ఆ ఓటర్లను ఎన్నికకు దూరంగా ఉంటుందా లేదా మజ్లిస్కి మద్దతు ఇస్తున్న అంశంపై ఇంకా రాజకీయ పార్టీల్లో అసలు ఉత్కంఠగా ఉన్నాయి. ఇక బీజేపీ మాత్రం తాము మజ్లిస్తో పోరాడానికే సిద్ధంగా ఉన్నాం, మజ్లిస్తో ఇటు కాంగ్రెస్ అదేవిధంగా బీఆర్ఎస్ లోపాయకారి ఒప్పందం పెట్టుకున్నాయి, లేదంటే మజ్లిస్కు మద్దతు ఉన్న 2 పార్టీలు హైదరాబాద్ ప్రజలకు లేదంటే తెలంగాణ ప్రజలకు తెలియజేయడానికే తాము బీజేపీ అభ్యర్థిని రంగంలో దించామని బీజేపీ చెప్తూ వస్తుంది. కేవలం మజ్లిస్తో పోరాడేది కేవలం బీజేపీ అనే ఒక చెప్పే ప్రయత్నంలో భాగంగానే హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గౌతమ్ రావును అభ్యర్థిగా ప్రకటన చేసింది. ఇక ఇప్పటి వరకున్న బలాబలాలు చూస్తే మొత్తం 110 మంది ఓటర్లు హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానానికి ఓటు హక్కు వినియోగించుకుంటారు. వారిలో మజ్లిస్ నుంచి ఎమ్మెల్యేలు 7, ఎమ్మెల్సీ 1, అదేవిధంగా ఎంపీ 1, మొత్తం కార్పొరేటర్ 40 మంది, మొత్తం 49 మంది ఓటర్లు మజ్లిస్ పార్టీ నుంచి ఉన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి 1 ఎంపీ, ఎమ్మెల్సీ 4, ఎమ్మెల్యేలు 2, అదేవిధంగా కార్పొరేటర్లు 7 ఉంటే మొత్తం 14 ఓటర్లు కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ ఓటు హక్కు వినియోగించుకుంటారు. ఇక బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపీ 3, అదేవిధంగా ఎమ్మెల్యేలు 2, ఎమ్మెల్సీలు 5, కార్పొరేటర్లు 15 మంది, మొత్తం 25 మంది బీఆర్ఎస్ పార్టీ నుంచి ఓటు హక్కు వినియోగించుకునే వారిలో ఉన్నారు. ఇక బీజేపీ నుంచి ఎంపీ 1, ఎమ్మెల్సీ 1, అదేవిధంగా ఎమ్మెల్యే 1, మొత్తం 9 మంది కార్పొరేటర్లు, మొత్తం 22 మంది బీజేపీ ఓటర్లు ఉన్నారు. కానీ బీజేపీకి ఈ ఎన్నికల్లో గెలిచే అవకాశం లేదు. ఓవైపు బీఆర్ఎస్ నుంచి మద్దతు కూడా బీజేపీ కోరతలేదు. కాబట్టి కేవలం ఓడిపోతామని తెలిసిన మజ్లిస్ పార్టీని ఢీకొనడానికి మజ్లిస్ పార్టీతో ఎవరు మద్దతు ఇస్తారు, ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ 2 మజ్లిస్ పార్టీకి సపోర్టుగా ఉంటాయనే ఒక ప్రచారాన్ని తెలంగాణ ప్రజలకు తెలియజేయడానికి బీజేపీ కేవలం హైదరాబాద్ జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థిని ప్రకటన చేసింది. దీని ద్వారా ఇటు కాంగ్రెస్ను అదేవిధంగా బీఆర్ఎస్ 2 పార్టీలను
రాజకీయంగా ఎదుర్కొనడానికి బీజేపీ రాజకీయ వ్యూహంలో భాగంగానే అభ్యర్థిని రంగంలో దించింది. కానీ బీఆర్ఎస్ పార్టీ ఏం చేయబోతుంది? బీఆర్ఎస్ అభ్యర్థిని రంగంలో దించలేదు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని రంగం దించలేదు. కాబట్టి మజ్లిస్కి రెండు పార్టీలు సపోర్ట్ చేస్తాయన్న ఒక ప్రచారాన్ని బీజేపీ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఈరోజు నామినేషన్ వేసిన గౌతమ్ అదే అంశాన్ని ప్రస్తావించారు. ఇక బీజేపీ నేతలంతా కూడా అదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్, అదేవిధంగా కిషన్ రెడ్డి కూడా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. చాలా రోజులుగా మజ్లిస్ పార్టీతో కలిసి ఉంది ఎవరు అనే అంశాన్ని పదే పదే రాజకీయంగా ఆరోపణలు చేస్తున్న బీజేపీ ఈ ఎన్నికల్లో నేరుగా ఇటు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ రెండు పార్టీలు హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానానికి అభ్యర్థిని రంగంలో దించలేదు. కాబట్టి ఇక ఈ రెండు పార్టీలు మజ్లిస్కి మద్దతు ఇస్తాయని ఒక ప్రచారం చేయడానికి బీజేపీ సిద్ధమవుతుంది. కానీ కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షంలో భాగంగా ఇటీవల ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో మజ్లిస్ మద్దతు తీసుకుని కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో జిహెచ్ఎంసీలో కూడా తమ మిత్రపక్షమని నేరుగా ముఖ్యమంత్రితో పాటు కాంగ్రెస్ పార్టీ అంతా కూడా మజ్లిస్ తమ మిత్రపక్షమని చెప్తూ వస్తుంది. కాబట్టి మిత్రపక్షంలో భాగంగానే ఒప్పందం ప్రకారమే కాంగ్రెస్ పార్టీ మజ్లిస్కి మద్దతు ఇస్తూ వస్తుంది. ఇప్పటి వరకు ఏకగ్రీవమైన హైదరాబాద్ జిల్లా ఎమ్మెల్సీ ఎన్నిక ఈసారి ఎన్నిక జరగబోతుంది. కేవలం బీజేపీ అభ్యర్థిని ప్రకటన చేయడం వల్లనే ఇది ఎన్నిక నిర్వహించాల్సి వస్తుంది. ఇప్పటి వరకు ఏకగ్రీవంగా ఉంది. వైఎస్ఆర్లో కాంగ్రెస్ పార్టీ మజ్లిస్ మద్దతు తీసుకొని కాంగ్రెస్ హైదరాబాద్ ఎమ్మెల్సీని దక్కించుకుంది. ఇటీవల బీఆర్ఎస్ పార్టీ కూడా మజ్లిస్ మద్దతుతో హైదరాబాద్ స్థానిక సంస్థ ఎమ్మెల్సీ స్థానాన్ని బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. కానీ ఈసారి కాంగ్రెస్ పార్టీ భిన్నంగా మజ్లిస్కి ఈసారి హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానాన్ని ఇచ్చింది. మీర్జా మొన్నటి వరకు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానంలో ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయనకు రెండోసారి హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానిక సంస్థల ఎన్నికలను మజ్లిస్ పార్టీ ఆయన అభ్యర్థిగా ప్రకటన చేసింది. గతంలో జిహెచ్ఎంసీ కార్పొరేటర్గా చేసిన అనుభవం ఆయనకుంది. ఇక బీజేపీ అభ్యర్థి విషయానికి వస్తే గౌతమ్రావు ఆ పార్టీ మహంకాళి జిల్లా అంటే హైదరాబాద్ మహంకాళి జిల్లా అధ్యక్షుడిగా ఆయన పనిచేశారు. బీజేపీ సీనియర్ నాయకుడిగా ఆయన పేరుంది. హైదరాబాద్ జిల్లాకు సంబంధించిన నాయకుడు. పార్టీ కార్యకర్తగా ఉన్న గౌతమ్రావును బీజేపీ తన అభ్యర్థిగా ప్రకటన చేసింది. ఇక ఈ ఎన్నికల్లో ఈ నెల 23న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ వర్సెస్ మజ్లిస్ రెండు పార్టీల మధ్య పోలింగ్ జరగనుంది. ఇక 25వ తేదీన ఫలితాలు అదే రోజు వెలువడతాయి. ఆ రోజు లెక్కింపు అదే రోజు ఫలితాలు వెలువడతాయి. కానీ ఇప్పుడున్న ఓటర్ల సంఖ్య ప్రకారం చూస్తే మజ్లిస్ ఈజీగా గెలిచే అవకాశం ఉంది. బీజేపీకి ఉన్నది కేవలం 22 ఓటర్లు మాత్రమే. ఆ 22 ఓటర్లతో బీజేపీ గెలవదు. ఒకవేళ బీజేపీకి బీఆర్ఎస్ మద్దతు ఇచ్చే అవకాశం లేదు. ఎందుకంటే నేరుగా ఓటింగ్లో పాల్గొనాలి కాబట్టి బీఆర్ఎస్ మద్దతు ఇచ్చే అవకాశం లేదు. బీఆర్ఎస్కు ముందు ఉన్న ఒక ఏకైక నిర్ణయం మాత్రం ఓటింగ్కు దూరంగా ఉండడమే బీఆర్ఎస్ చేసే ప్రయత్నం తప్ప బీఆర్ఎస్ ఒకవేళ పోటీ చేయకుండా దూరంగా ఉన్న ఇటు కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలు బీఆర్ఎస్పై రాజకీయంగా ఎదురుదాడి చేసే అవకాశం ఉంది. ఇటీవల పట్టభద్రుల ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పోటీకి దూరంగా ఉంది. ఇక హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ దూరంగా ఉంది అనే ఒక ఆరోపణ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే వరుసగా జరుగుతున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీకి దూరంగా ఉండడంతో బీఆర్ఎస్ రాజకీయ పార్టీగా లేదని ఇప్పటికే ఇటు బీజేపీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పోటీకి దూరంగా ఉంది. ఎవరికి మద్దతు ప్రకటించకపోతే రెండు పార్టీలు ఒకేసారి రాజకీయంగా ఎదురుదాడి చేసే అవకాశం ఉందని చెప్పొచ్చు. శ్రవంతి. రైట్, థ్యాంక్ యూ సత్యం.